హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టాపిక్స్లో ఇంకొక అంశం మనం తెలుసుకోవాల్సింది ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్. ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనేది ఫైనల్ స్టేజ్లో మనం అన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదైతే మనం శానిటరీ, ఎలక్ట్రికల్, అలాగే ఈ సిపి ఫిట్టింగ్స్, వాటర్ సప్లై రిలేటెడ్ ఏదైతే వర్క్స్ మనం నిర్వహించుకుంటామో వీటన్నిటినీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిలో మనం ఏదైతే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత స్విచ్ బోర్డ్స్, అలాగే ఎంసీబీ డీబీస్, అలాగే లైట్ ఫిట్టింగ్స్, ఫ్యాన్ ఫిట్టింగ్స్, ఆల్ ఎలక్ట్రికల్ ఫిక్సర్స్ అండ్ ఫిట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అది వర్కింగ్ కండిషన్స్ మనకి కంఫర్టబుల్గా ఉన్నాయా లేవా, అలాగే మనం ఈ లైటింగ్ ప్రొవిజన్స్ అవి ఏ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకుని చేసామో అదే పద్ధతిలో మనకు వినియోగంలో కన్వీనియంట్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ప్రతిదీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది బిల్డింగ్. మనం ఎంట్రన్స్లోకి వచ్చిన దగ్గర నుంచి గేట్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం, అలాగే కాలింగ్ బెల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం, లేదా మనకు బడ్జెట్ ఆధారంగా ఆ మెయిన్ డోర్ పక్కన వీడియో డోర్ ఫోన్ అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ వీడియో డోర్ ఫోన్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే బయట నుంచి ఎవరైనా వ్యక్తులు మన ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు ఎవరైతే బయట ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎవరు అనేది కూడా మనము లోపల నుంచి గమనించుకుని కెమెరాలో అర్థం చేసుకోగలుగుతాం. దానికి తగ్గట్టుగా మన యొక్క ఇది కన్వీనియంట్గా ఉంటుంది. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అంటే అవుట్ ఆఫ్ ది టైంలో వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో మనకు అది ఉపయోగపడుతుంది. అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ కెమెరా వీడియో డోర్ ఫోన్ ఉండటం వల్ల ఎవరైనటువంటి అపరిచితులు వచ్చినా చేసినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మనం చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది బడ్జెట్ ప్రాధాన్యత చూసుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కాలింగ్ బెల్ ప్రొవైడ్ చేసుకుంటాం, లేదా వీడియో డోర్ ఫోన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. అలానే మన యొక్క మెయిన్ డోర్ లాక్ అనేది డిజిటల్ లాక్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఏదైతే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫికేషన్ అనేది ఒకసారి పవర్ సప్లై మన బిల్డింగ్కి ఇచ్చిన తర్వాత ఫంక్షనాలిటీ అనేది ఎలా ఉంది అనే విషయాన్ని మనం పూర్తిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పాయింట్ టు పాయింట్ కంపల్సరీగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రీషియన్స్ ఏదైతే వర్క్ చేస్తారో వాళ్ళు చేసిన తర్వాత మనం ఫాల్ సీలింగ్ లైటింగ్ విషయంలో కానీ, అలాగే ఇంటర్నల్ లైటింగ్ విషయంలో కానీ స్విచెస్ ఎలొకేషన్ అనేది ప్రొవైడ్ చేసుకునేటప్పుడు సీలింగ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 లైట్స్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే 6 లైట్స్కి ఇండివిజువల్ కంట్రోల్స్ పెట్టుకునే విధంగా కనుక చేసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ స్విచెస్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ రూటింగ్ కూడా వైరింగ్ ఇవ్వాల్సి వస్తుంది కనుక పాయింట్ వైరింగ్ కూడా మనకి వైర్ కూడా ఎక్కువ కన్జంప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో ఈ విధంగా మనం చేసుకునేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క స్విచ్కి 2 లైట్ కంట్రోల్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాము. ఆ 2 కూడా మన యొక్క కన్వీనియంట్కి తగిన విధంగా డయాగ్నల్గా కానీ, ఆపోజిట్ డైరెక్షన్స్లో, లేదా ఎదురెదురుగా ప్యారలల్గా వచ్చినప్పుడు కానీ అలాంటి పద్ధతిలో మనం వాటిని స్విచెస్ అనేవి ఆన్ చేసుకుంటే మనకి ఒక స్విచ్ పైన 2 లైట్లు ఆన్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాం. సో ఈ విధంగా కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ చేసుకున్నప్పుడు మనకి కన్వీనియంట్గా ఈ స్విచెస్ ఆ లైట్స్ని కంట్రోల్ అనేటువంటి పాయింట్స్ ప్రాపర్గా చేయటం జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్ నుంచి కూడా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం సాకెట్ కూడా ప్రొవైడ్ చేసుకుంటాము. ఈ సాకెట్స్ కూడా ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనం క్రాస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన యొక్క ఏసీ కంట్రోల్ పాయింట్స్ కూడా మనము ఎక్కడైతే ఏసీ ప్రొవైడ్ చేసుకుంటామో దానికి తగినట్టుగా ఏసీ కంట్రోల్ పాయింట్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాం. దాని పక్కనే మనం స్టెబిలైజర్ కూడా ప్రొవిజన్ పెట్టుకునేది అవకాశం ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో సెంట్రలైజ్డ్ స్టెబిలైజర్ అనేది కూడా ఇంట్లో ప్రొవైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే మన యొక్క రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ బడ్జెట్ దాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ మనం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ లేదా ఏసీ ఇలాంటివి మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి స్టెబిలైజర్ని కూడా
మనం స్పెషల్గా మనం ప్రొవైడ్ చేసుకుంటాం కంపల్సరీగా. సో ఇన్బిల్ట్ స్టెబిలైజర్ మోడల్స్ కూడా మనకి ఏసీల్లో వాటిలో వస్తున్నాయి. సో అలాగే రిఫ్రిజిరేటర్స్లో కూడా మనకు అటువంటి అవకాశం ఉంది. అలా లేని ప్రదేశాల్లో మనం ఈ యొక్క స్టెబిలైజర్ని మనం విడిగా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టెబిలైజర్ ప్రొవైడ్ చేసుకోవటం వల్ల అన్ఫోర్సీన్ కండిషన్స్లో డ్యూ టు షార్ట్ సర్క్యూట్ ఆ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే మనం పర్చేజ్ చేసామో అవి బర్న్ అయిపోకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి విధానం వాటిలో ఉంటుంది కనుక మనకు స్టెబిలైజర్ను కూడా ప్రాధాన్యత చూసుకుని దానికి తగ్గట్టుగా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే మనము ఈ లైటింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు కానీ లైటింగ్, ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్, అలాగే మనము తర్వాత జూమర్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి స్విచ్ కంట్రోల్స్ విడివిడిగా మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ చేసిన ప్రకారంగా అవి వర్క్ చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా 1-2 సార్లు మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం, రూమ్ వైజ్గా చెక్ చేసుకుంటూ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ప్రతి రూమ్లోనూ మనం అనుకున్నట్లుగా ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్లు కానీ, సీలింగ్ ఫ్యాన్ కానీ, లేదా ఆ ప్రదేశంలో ఏదైనా కన్సీల్డ్ లైటింగ్ ఉంటే కన్సీల్డ్ లైటింగ్ కానీ, లేదా హైలైటర్ లైటింగ్ ఉంటే హైలైటర్ లైటింగ్ కానీ, అలాగే ఫుట్ లెవెల్లో వచ్చేటువంటి ల్యాంప్స్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కంట్రోల్ని కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లిఫ్ట్, ఇన్ కేస్ మనం ఇన్సైడ్ కనుక ఇంట్లో లిఫ్ట్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ లిఫ్ట్కి సంబంధించినటువంటి పవర్ సప్లై కానీ, వాటికి సంబంధించినటువంటి ఎంసీబీ కంట్రోల్స్ కానీ అన్నీ ప్రాపర్గా చేయడం జరిగిందా లేదా అలాంటి విషయాలు కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకుని ట్రయల్ రన్ ఆఫ్ ది హౌస్ అనేది మనం మొత్తంగా అంటే అన్ని ఫ్లోర్లు మనం G+1 లేదా G+2 డూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ హౌస్ అనేది కనుక మనం బిల్డ్ చేసుకున్నట్లయితే ఆల్ ఫ్లోర్స్ మనం ఏదైతే డిజైన్ లోడ్, ఇప్పుడు మనము సపోజ్ 5 కిలోవాట్ మీటర్ మనం ఇన్స్టాల్ చేసుకుని 3 ఫేజ్ పవర్ సప్లై కనుక తీసుకున్నట్లయితే ఎట్ ఎ టైం ఏదైనా ఫంక్షన్స్ లేదైనా సమ్ స్పెషల్ ఒకేషన్స్లో మనం ఎంటైర్ హౌస్ ఒకేసారి మనం వినియోగించేటప్పుడు కంప్లీట్ దాని యొక్క పూర్తి కెపాసిటీ తోటి మనం కనుక ఆ యొక్క హౌస్లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్నింటినీ కూడా వినియోగించినట్లయితే ఆ సందర్భంలో మనం ఏదైతే డిజైన్ లోడ్ మనం పెట్టుకున్నామో దానికి తగిన విధంగా అదంతా వర్కింగ్ కండిషన్స్ అన్నీ అప్రోప్రియేట్గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనం గమనించుకుని ఒకసారి ట్రయల్ రన్ కనుక చేసుకున్నట్లయితే ఈ ట్రయల్ రన్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ ఎక్విప్మెంట్ ప్రాపర్గా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మనం నిర్ధారణ చేసుకోగలిగే అవకాశం మనకి ఉంటుంది. సో ఇందులో మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏదైతే మనము ఎర్త్ పిట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో ఈ ఎర్త్ పిట్కి సంబంధించినటువంటి ఎర్తింగ్ కనెక్షన్స్ అప్రోప్రియేట్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్న మిస్టేక్ వచ్చినా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇట్ మే లీడ్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ యాజ్ వెల్ లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్ ఆల్సో. సో ఈ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం యాజ్ ఫార్ యాజ్ ఎలక్ట్రికల్ కన్సర్న్. ఈ ఎలక్ట్రికల్ కన్సర్న్లో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా మనం ఫంక్షన్స్ అప్పుడు స్పెషల్ లైటింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. అవుట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ ఇల్యూమినేట్ చేసుకుని కంప్లీట్లీ డెకరేటివ్ లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాము. అలాగే బయట మనం ఫోకస్ లైట్లు కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది నైట్ టైం ఏదైనా ఫంక్షన్స్ అవి నిర్వహించుకునేటప్పుడు. సో అలాంటి సందర్భాలకు కూడా తగిన విధంగా మనం ఈ యొక్క కెపాసిటీ ఆఫ్ ది మీటర్ ప్రొవైడ్ చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కనుక మన యొక్క మెకానిజం ఏదైతే మనం ప్రొవైడ్ చేసుకున్నామో ఇన్ కేస్ ఆఫ్ ఓవర్లోడ్ ఏదైతే మనం ఎంసీబీస్ మనం ప్రొవైడ్ చేసుకుని పెట్టుకుంటామో ఇవి ట్రిప్ ఆఫ్ అయిపోయే అవకాశం కనుక ఉన్నట్ల ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే స్పెసిఫైడ్ లోడ్ మనము ఒక డీబీ బోర్డ్ నుంచి ఏదైతే మనము పాయింట్ స్విచ్చెస్కి వాటికి మనం కనెక్షన్స్ తీసుకువెళ్తామో అవి కనుక అనీవెన్గా వీళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరిగి ఒకే ఎంసీబీ పైన ఓవర్లోడ్ కనుక చేసినట్లయితే ఆ ఎంసీబీ ట్రిప్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల సెగ్రిగేషన్ ఆఫ్ పవర్ సప్లై అనేది యాజ్ పర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశామా లేదా అనే విషయాన్ని మనం 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకుని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన యొక్క ఎర్తింగ్ కనెక్షన్స్ కూడా అప్రోప్రియేట్గా ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ విధంగా కనుక మన ఎలక్ట్రికల్ వర్క్ని కనుక మనం నిర్వహించుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందువల్లే మనము బిఫోర్ ఇనాగరేషన్ ఆఫ్ ది బిల్డింగ్ వీ నీడ్ టు యూటిలైజ్ ఆల్ ది పవర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ యాజ్ ఎ ట్రయల్ రన్. ఫంక్షనాలిటీలో మనకి ఏమైనా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం మనం ఈ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం ప్రాపర్గా గమనించుకొని చేసుకుంటే మనము ఎప్పుడైతే మన యొక్క ఇంటిని వినియోగించుకోవడం అనేది మొదలు పెడతామో ఆ రోజున ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆ యొక్క వర్క్ను మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము. అలాగే కొన్ని ఏరియాల్లో అంటే మనకు హైదరాబాద్ లాంటి సిటీస్లో పవర్ ప్రాబ్లం సాధారణంగా ఉండకపోవచ్చు. కానీ కొన్ని అవుట్స్కట్స్లో కొంత రూరల్ ఏరియాస్ కూడా ఇప్పుడంతా చాలా డెవలప్ అవుతున్నాయి కనుక అలాంటి ప్లేసెస్లో ప్రాపర్గా పవర్ సప్లై అనేది బయట నెట్వర్క్ అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ సఫిషియెంట్గా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు పవర్ కట్ అవ్వడం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన యొక్క ఇల్లుగా మనం ఇండిపెండెంట్ హౌస్గా బిల్డ్ చేసుకుంటాం కనుక కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మనకి ఎప్పుడైనా అవసరం పడినప్పుడు ఈ పవర్ కట్ అలాంటివి జరిగినప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉండేదానికి మనము ఆల్టర్నేటివ్గా పవర్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇన్వర్టర్ అలాంటి వాటి ద్వారా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదు మన యొక్క హౌస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా హై కెపాసిటీ తోటి ఉండేటట్లయితే కనుక కంప్లీట్ ఫుల్ హౌస్ మనం కనుక జనరేటర్ పైన రన్ చేసుకోవాలి అనుకునేటట్లయితే జనరేటర్కి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా మనం సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. జనరేటర్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి చేంజ్ ఓవర్ స్విచెస్ ఇలాంటివన్నీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఆటోమేటిక్గా మనకి పవర్ కనుక కట్ అయితే ఆ చేంజ్ ఓవర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి మనకి జనరేటర్ కూడా ఆటో ఆన్ అయ్యే విధానం కూడా మనకి అవైలబుల్గా ఉంది. అలాంటి టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకుని పవర్ కట్ జరిగినటువంటి సందర్భాల్లో మనం జనరేటర్ త్రూ పవర్ అనేది మనము యూటిలైజ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో దానివల్ల మన యొక్క యాక్టివిటీస్ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మనం కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల పట్ల మనం పూర్తి అవగాహనతోటి ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనే ఆస్పెక్ట్లో మనము ఏదైతే వర్క్ మనం కంప్లీట్ చేసేసుకున్నామో ఆల్రెడీ మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, మనం వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ది బిల్డింగ్ లేదా మనం ఏదో గృహప్రవేశం అది చేసుకుని మనం బిల్డింగ్ యూటిలైజ్ చేసుకుంటామనే పరిస్థితి వచ్చినప్పుడు దానికి ముందుగా ఈ ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనేటువంటి టెస్ట్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని విషయాలు మనం మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.